టాలీవుడ్ లో హీరోల తర్వాత అంతటి స్టార్డమ్ అనుభవిస్తుంటారు కమెడియన్లు. అలనాటి అల్లు రామలింగయ్య నుంచి లేటెస్ట్ కమెడియన్ స్టార్ వెన్నెల కిషోర్ దాకా తెర మీద వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ఇక కాస్త కులం డామినేట్ చేస్తుందని అపవాదు ఉన్న ఇండస్ట్రీలో నిజానికి అన్ని సామాజిక వర్గాలకు చెందిన కమెడియన్లు టాప్ రేంజ్ లో అవకాశాలు దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఓ వెలుగుతున్న కమెడియన్ల కులం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ కమెడియన్ గా హాస్యబ్రహ్మగా పేరు పొందిన బ్రహ్మానందం కులం ఏంటో తెలుసా? ఆయన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఆయన కన్నా ముందు దాదాపు అన్ని సినిమాలో కమెడియన్ గా ఉన్న అల్లు రామలింగయ్య కాపు కులస్తుడు. ఆయన కూతుర్నే చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు కూడా. దాదాపు 2 దశాబ్దాలు తన కామెడీతో నవ్వించిన ఎంఎస్ నారాయణతో పాటు జబర్దస్త్ ఫేమ్ శకలక శంకర్, కామెడీతో పాటు విలన్ రోల్స్ కూడా చేసిన బ్రహ్మాజీ, అలనాటి కమెడియన్ చలం కాపు వర్గానికి చెందిన వారే. కాపు తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం వారు కూడా చాలా మంది కమెడియన్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యమైన వారు రాజబాబు. పాత సినిమాలో కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రాజబాబు సైతం బ్రాహ్మణుడే. ఇక ఆయన సోదరులు చిట్టిబాబు, అనంతబాబు కూడా చాలా సినిమాల్లో కమెడియన్లుగా నటించి మెప్పించారు. పద్మనాభం, ఐరన్ లెగ్ శాస్త్రి, ఎల్బి శ్రీరామ్, తనికెళ్ల భరణి, రాళ్లపల్లి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, అవసరాల శ్రీనివాస్, సుత్తివేలు, సుత్తి వీరభద్రం వీళ్ళంతా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చి ఇండస్ట్రీలో పెద్ద కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్లు నటించి మెప్పించారు. ముఖ్యంగా శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి అలనాటి సినిమాల్లో రమణారెడ్డి కమెడియన్ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ళతో పాటు క్షత్రియ సామాజిక వర్గ కమెడియన్లు కూడా టాలీవుడ్ లో ఎక్కువగానే ఉన్నారు. వినాయకుడు మూవీతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న కృష్ణుడు క్షత్రియుడే. ఇక సునీల్, శివాజీ రాజా, గౌతమ్ రాజు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో తప్పకుండా ఉండే గుండు హనుమంతరావు ఆర్యవైశ్య వర్గానికి చెందినవాడు. పాత సినిమాల్లో కమెడియన్ గా నటించిన రేలాంగిది గౌడ సామాజిక వర్గం. ఇక జోగి బ్రదర్స్ ది వెలమ సామాజిక వర్గం. సుధాకర్, బాబుమోహన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇలా అగ్ర కులాల నుంచి వెనుకబడ్డ కులాల వరకు అందరికీ ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్. కలమ్మ తల్లి అంటే అంతే కదా, అన్ని కులాల మేళవింపు.